హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మా ఊరికి వచ్చినప్పుడు ఏమేమి చేస్తా, ఎక్కడెక్కడ తిరుగుతా అవన్నీ చూపిస్తాను అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే ఇంకా మా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్స్ని కలుస్తా అందరినీ. అయితే మా ఫ్రెండ్ది వేరే ఊరు అనమాట. వాడిని కలవడానికి నేను ఏం చేస్తా, ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే వచ్చిన ఊర్లో ఉంటే ఇద్దరం కలుద్దామని చెప్పేసి బైక్ తీసుకొని వెళ్తున్నా. సో బైక్ స్టార్ట్ చేసిన. సో మా ఊరిని చూపిస్తా వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్తా అని చెప్పేసి. గల్లీలు ఎట్లున్నాయి, రోడ్స్ ఎట్లున్నాయి చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో చర్చ్ ఉంటుంది, చాలా పెద్ద అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అది. హాయ్ రావే. ఇంకా ఇవి సీసీ రోడ్స్ అనమాట. సీసీ రోడ్స్ రీసెంట్గానే వేసారు ఆ స్ట్రీట్లో. ఇది మార్కెట్ యార్డ్, మొత్తం మార్కెట్ ప్లేస్ అనమాట. చాలామంది ఉంటారు ఎక్కువ ఇక్కడ. ఊరికి ఎంట్రెన్స్ ఇది. ఇక్కడనే పంచాయతీ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది పంచాయతీ ఆఫీసే, దాని పక్కన అంగన్వాడీ స్కూల్ ఉంది. ఇది మా ఎంట్రెన్స్ అనమాట, ఊరికి ఎంట్రెన్స్. ఇంకో చెట్లు చూడండి, బాగా అనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు. ఇంకో లెఫ్ట్ సైడ్లో చెట్లు, రైట్ సైడ్లో చెట్లు. మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి సడన్గా మధ్యలో ఊరికి వచ్చామనుకోండి, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. వచ్చేసినాం, మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వచ్చేసినాము, పక్క విలేజ్కి. సేమ్ అక్కడ కూడా ఎంటర్ అయిన తర్వాత సీసీ రోడ్ ఉంటుంది మొత్తం. జనాలు ఉంటారు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే నార్మల్గా స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు పెడతారంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా, స్ట్రీట్లో పిల్లలు ఉంటారు కదా, అట్లా యాక్సిడెంట్స్ అట్లాంటివి కాకుండా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట. అలానే షాప్స్ ఉంటాయి. ఇక్కడ ముందు ఆ లెఫ్ట్ సైడ్లో షాప్ ఉంది. ఇట్లా షాప్స్ ఉంటాయి అన్నమాట పాపులర్ ప్లేసెస్లో, అంటే రోడ్ పైన ఉంటాయి. సో అట్లా ఇంకోటి ఏంటంటే ఎవ్రీ విలేజ్లో ప్రైమ్ లొకేషన్స్ ఉంటాయి. లైక్ ఎంట్రెన్స్లో చర్చ్ కానీ, మస్జిద్ కానీ, గుడి కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఏందో అది ప్రతి ఊళ్ళలో అట్లా కామన్గా అనిపిస్తుంది. ఇక్కడ సైడ్లో కూడా రైట్ సైడ్లో చర్చ్ ఉంది. ఇదే వాళ్ళు వర్షిత్ ఇంకా వచ్చేసిండు, వైట్కి హీరో వచ్చిండు. పోదామా? ఏడుకోదని చెప్పు నువ్వే. మొత్తం మీద అయితే మళ్ళీ మా ఊరికి బయలుదేరినాము. అక్కడికి పోయినాక డిస్కస్ చేసుకుంటాం ఏం చేద్దామని చెప్పి. ఎస్ గైస్, అగైన్ వి కేమ్ బ్యాక్ టు మై హౌస్. వర్షిత్ ఏం చేద్దాం చెప్పాలి, నువ్వు కుకింగ్ చేద్దామా? తిన్నావా నువ్వు? బిర్యానీ చేయన్నా? బిర్యానీ ఇప్పుడే తిన్నాం కదా, నేను ఇప్పుడే తిన్నా. ఆల్రెడీ మమ్మీ చేసింది అనుకుంటా. నెక్స్ట్ సరే చూద్దాం, నాడు లోపలికైతే వెళ్దాం. వర్షం పడుతుంది, వర్షం చినుగులాగా, వర్షం కూడా చూడండి. ఇదే గాయస్గా నా రూమ్ లోపల. బెడ్ కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తే బయట పడేసిన. నెక్స్ట్ ఇది నా రూమ్. ఇంకా ఇక్కడనే ఇక కూర్చొని మంచిగా కోడింగ్ ఏం చేయగానే సినిమా చూసుకుంటూ ఒక చుట్టూ. ఇగో గాయస్ మేము వచ్చినాము. ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట. అది చిన్న ఉన్నప్పుడు ఫుల్ ఆడుతుండే. ఏం జాన్సన్ ఏమైంది రా, ఏమంటున్నావు? క్రికెట్ ఆడేది దాంట్లో. దేంట్లో? దాని పేరు ఇన్స్టాగ్రామ్లోనా? ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, చూసింటి. రీల్ చూసినావా? లైక్ కొట్టినావా రీల్? కొట్టినా. వెరీ గుడ్. మనం ముంగట చూద్దాము. నెక్స్ట్ అదేంది, అది క్రికెట్ గ్రౌండ్ అనమాట. దగ్గరికి పోయి చూద్దాం. మస్తు ఆడినా అసలు దాంట్లో క్రికెట్. చూద్దామా? ఇదేమంటుంది? అరే సంతు తారా, కెమెరామ్యాన్ కమ్ హియర్. వర్షం మూలైంది ఫుల్ అక్కడ. ఇది క్రికెట్ గ్రౌండ్. లోపల వెళ్దాం మనం గ్రౌండ్కి. ఏందిరా అసలు వర్షం మూలు చూడు ఎంత
గాయస్ ఇదే గ్రౌండ్ మరి. ఇప్పుడు కొంచెం జూలై మంత్ కదా, ఇట్లనే కొంచెం గడ్డ అనేది వస్తుంది అనమాట. లేకపోతే యాక్చువల్లీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, జస్ట్ గ్రౌండ్ మన్ను కనిపిస్తుంది మనకి కింద. గాయస్ వచ్చేసినాం మనము. ఇదే పిచ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి లెగ్ సైడ్, ఇది ఆఫ్ సైడ్ ఇట్లా ఆడతారనమాట. ఇట్లా ఇక్కడ సైడ్ ఆఫ్ సైడ్, ఇక్కడ సైడ్ లెగ్ సైడ్. కాకపోతే ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ దున్నేసిరు, మధ్యలో ఏంటంటే ఎవరు ఆడతలేరు అని చెప్పేసి ఈ ల్యాండ్ వాళ్ళు దున్నేసిరు అది. సో హాఫ్ సైడే పిచ్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉందన్నమాట. సో దానికోసం మనం హాఫ్ సైడ్లోనే బౌండరీ పెట్టవచ్చు. అట్లా అన్నప్పుడు మనం ఇటు సైడ్ నుంచి కూడా లెగ్ సైడ్ పెట్టుకోవచ్చు. సో వన్ సైడ్ మాత్రమే 360 degrees గ్రౌండ్ అయితే లేదు, వన్ సైడే ఉంది 180 degrees. కానీ నేను మాత్రం అన్ని డిగ్రీస్లో 6 కొడతాను. ఇది ఊరు గెటప్. హైదరాబాద్ ఉంటే మనము షూస్ వేసుకొని జిమ్ గెటప్ వేసుకొని తిరుగుతాం, కానీ ఇక్కడ మాత్రం ఈ పారాగాన్ చెప్పులు ఇవి మాత్రం వేసుకొని తిరగాలి. నేను క్రాక్స్ వేసుకొని తిరిగితే అంటే 3-4 వేలు పెట్టి క్రాక్స్ కొని ఊరు నడిస్తే అందరు నవ్వుతారు. మొత్తం ఖరాబ్ అవుతాయి కూడా, అవి పాడవుతాయి. రా ఇంకా చూపిద్దాం. అక్కడ ఒక 3 wickets, అక్కడి నుంచి ఇంకా కొంచెం ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి ఆఫీస్లో కొడుతూ ఉంటాం అనమాట. నేను ఆడినప్పుడు మాత్రం అక్కడి నుంచి వెళ్ళి పిచ్ ఉంటుండే. ఆ బైక్ ఉందా, ఆ బైక్ ఇంకా అక్కడ సైడ్ అక్కడ పిచ్ ఉంటుండే. అక్కడి నుంచి వెళ్ళి కొడితే అక్కడ చెట్టు మీదకి వచ్చి కొడుతుంటే ఆ చెట్టు మీద. సో ఇది విలేజ్లో నార్మల్గా గ్రౌండ్స్, ఇది రెగ్యులర్గా క్రికెట్ బాగా ఆడతాం అనమాట. సో ఇది క్రికెట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. నెక్స్ట్ మనం అది చర్చ్, చర్చ్ అనమాట. ఇంకోటి మా ఇంటికి క్రికెట్కి చర్చ్కి మస్తు పాపులర్ అనమాట. అంటే ఈ పాపులర్ ఇదే ప్లేసెస్లో ఎక్కువ అవైలబుల్ ఉంటాను. ఆ లోపల చర్చ్ బాగుంటుంది, చూపిస్తాను. యాక్చువల్గా మేము ఉన్నప్పుడు కూడా ఇంకా బాగుంటుండే, గ్రీనరీ చెట్లు. చెట్లన్నీ కొట్టేసి స్పేసెస్గా అయింది, పెద్దగా చర్చ్ కడుతుంది. చూపిస్తాను. అది ఏంటి నాకు ఇంకా ఆడ ఏం చేస్తున్నారు. సో ఇదే అనమాట చర్చ్. నువ్వు ఎందుకు వస్తున్నావురా మధ్యలో పంపించాను. ఇక్కడ మంచిగా ఓపెన్గా బాగుంటుంది, చెట్లు. ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళొద్దాం. చెట్లు, ఈ చెట్లు కానీ ఈ చెట్లు మొత్తం మేమే ఇచ్చినాం, నేను కూడా ఇచ్చినాను. వీటన్నిటికీ యాక్చువల్గా మెజర్మెంట్స్ యాక్చువల్గా నేనే తీసిన. మొత్తం చెట్లు. నెక్స్ట్ అదైతే ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ ఫంక్షన్స్ బయట తీసుకొని లోపల తీసుకొని మ్యారేజ్ అయితే మనం మ్యారేజ్ లోపల ఫంక్షన్ బయట. ఏంటంటే ఇక్కడ వాలీబాల్ కూడా ఆడతారు, వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కూడా ఆడతారు. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి పిచ్ ఫ్లాట్గా లేదు కాబట్టి, ఈవెన్గా లేదు, సో అందుకని ఆడతలేరు. ఫస్ట్లో ఈ చర్చ్ కట్టకుండా అయితే మంచి గ్రౌండ్ ఉంటుండే ఇక్కడ. ఇక్కడనే నేను యాక్చువల్గా ప్రాక్టీస్ చేసింది బాగా. షార్ట్ బౌండరీ ఉంటుండే, స్పీడ్ వేస్తుండే బాల్. షార్ట్ బౌండరీ తోటి నేను 4 కొట్టాల్సింది. ఇది చర్చ్ లోపలికి పోయి చూద్దాం, బాగుంటుంది. లోపల ఏంటంటే ఇంకా వర్క్ నడుస్తుంది. ఇదే అనమాట సౌండ్ అబ్జర్వర్స్ పెట్టుకున్నాం మన ఆడిటోరియంలో పెడతాం.
రెడ్ థీమ్ అనమాట, బాగుంది, బాగా అనిపిస్తుంది. ఫస్ట్ యానిమేషన్ ఏదైతే ఉంటుందో కదా వాళ్ళు చేస్తారు కదా, అది చూడడానికి చాలా బాగా అనిపించింది. సో దాన్ని యానిమేషన్లో చూసి లోపల ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఎట్లా, డిజైన్ ఎట్లా ఉంటుంది, సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుంటే అట్లనే డిజైన్ చేసుకుంటా. ఆల్మోస్ట్ అరౌండ్ 1.2 crores వరకు ప్రాజెక్ట్ ఉంది మొత్తం, ఎంటైర్ బిల్డింగ్, ఎంటైర్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా ఇది చిన్న, నేను స్టార్టింగ్లో పిల్లలు వేసేటప్పుడు పిల్లలు పూజలు మొత్తం మేమే దొరుకుతాం మేమందరం, పిల్లర్స్ ఇవన్నీ కానీ చాలా హార్డ్ వర్క్ చేసినాం ఈ పెద్ద ఆడడానికి. సింపుల్ థింగ్ కాదు యాక్చువల్గా, విలేజెస్లో ఎక్కువ వర్క్ చేయరు. సో అంటే లేబర్ వర్క్ కానీ అట్లాంటిది కానీ ఏది ఉన్నా కూడా ఊరు వాళ్ళే చేసుకున్నారు. వేరే లేబర్స్కి మళ్ళీ మనీ ఇచ్చి వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వకుండా ఊరు వాళ్ళే లేబర్ వర్క్ చేసుకొని ఇంత పెద్ద బిల్డింగ్ అనేది వేసి, సిటీలో మా నార్మల్గా లేబర్ అంత వేసి, కానీ విలేజ్లో అట్లా కాదు. అయినా మా ఊరు చిన్నది, కాకపోతే ఇంత పెద్ద చర్చ్ ఎందుకు కట్టినామంటే అందరూ కొంచెం కోఆర్డినేషన్ చేసిరన్నమాట, లైక్ ఫైనాన్షియల్లో కానీ వర్క్ పరంగా కానీ, దానివల్లనే ఇంత పెద్ద బిల్డ్ చేయడానికి పాసిబుల్ అయింది. ఇక గాయస్ ఇది నా ప్లేస్ అనమాట, అది మా ఇల్లు. అక్కడ బైక్ ఉంది కదా, బైక్ పక్కన గేట్ ఉంది, ఆ గేట్ నుంచి లోపలికి పోతే ఆ పెంట్ హౌస్ నాది, మా ఇల్లు. ఇది మా షాపు, ఇక్కడనే చాలామంది ఉంటారు, ఇక్కడనే ఎక్కువ నేను తిరుగుతూ ఉంటా. ఇంకా ఇక్కడ చిన్న షాప్ ఉంది, ఆ షాప్ తిన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, అన్న వాళ్ళందరూ. నెక్స్ట్ ఇక మాట్లాడదాం వీళ్ళతోటి. ఇది మా షాపు, ఇగో వీడు నా ఫ్రెండ్ మోజెస్, లాజరప్ప కొడుకు. హాయ్ హాయ్, హలో బంటన్న నీ సబ్బుస్లో రైట్. వర్షిత్ గారు తెలుసు మీకు. హాయ్ గైస్, అందరి పిల్లలు. ఇగో మా డాడీ అలా, ఇగో పెద్ద ఆయన. నెక్స్ట్ ఇంకా అయితే ఒక పెళ్ళి ఉంది ఈరోజు, పెళ్ళి ఎంగేజ్మెంట్ అందరు పోయిరు అనమాట, లేకపోతే ఇంకా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ అందరు. నేను కూడా అన్న కూడా రమ్మంటారు, కానీ నేను వీడియో చేస్తున్నా, దీంట్లో బిజీ ఉన్నా అనమాట. అలా ఒక బస్సు పోయింది కదా ఇప్పుడు రాలేదు. వీళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మోజు వీళ్ళు, ఇంకా ఇంకోటి ఆడికేం చూస్తుండే ఒకడు బ్లాక్ షర్ట్ రోడ్ జల్దిదా. సో ఇదనమాట ఊర్లో ఎన్వైరన్మెంట్ ఇట్లానే ఉంటుంది, రోడ్స్. అరే చింటూ ఇటు రారా, అయ్యో హాయ్ చెప్పు. అరే హాయ్ చెప్పు. హాయ్. అరే కనిపిస్తుంది లేవా కళ్ళు. బబ్లోనన్నా ఊర్లో మీకు రేషన్ కావాలన్నా బబ్లోనన్న వేరు కావాలి. ప్రమోద్ కుమార్ అనమాట అన్న పేరు, ఆయననే రేషన్ ఇస్తాడు. ఆయన రేషన్ బంద్ చేసిండు అనుకో, ఊర్లో ఎవరు అన్నం తినలేరు. ఎవరు ఆటోది మనది కాగా. తిరగడం అయిపోయింది, ఫైనల్గా మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంతే గైస్, ఇక ఇంకా చాలా ఉంది తీసేది, కాకపోతే వర్షం పడుతుంది ఫుల్ బయట. అందరు ఇంకా మ్యారేజ్కి వెళ్ళారు, ఎంగేజ్మెంట్కి. సో అయినా చాలా అయింది. మనం మేము ఎక్కడెక్కడ తిరిగినాం, వర్షం తీసుకున్నాడానికి వెళ్ళినాం, తర్వాత క్రికెట్, తర్వాత చర్చ్కి, తర్వాత ఫ్రెండ్స్ తోటి మీట్ అయినాం. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో టీ తాగడానికి వెళ్తాం, బాగుంటుంది ఇంకా ఆ ప్లేస్ బయటికి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వీడియో చేయాలనుకుంటే ఆ టీ తాగేది కూడా అందరితో పాటు, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అప్పుడు, అందరూ వాళ్ళతో పాటు పెడతాను నేను. టిల్ దెన్ subscribe to my channel and see the videos, watch every videos. See you in the next video soon. Bye bye, tata. లాస్ట్కి అయితే తెలుసు కదా, ఇక ఏం చేయాలి అర్థం కాకపోతే ఏం చేస్తాం, మంచి పడుకుంటాం. మనం మూవీ చూస్తుండే బ్యాట్మెన్ ఎన్నిసార్లు చూస్తుంటే
చెట్లు వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కకి వెళ్ళాడు వాడు అందరం సేమ్ అనమాట